మొత్తం సెట్ అయింది గదా! స్టార్ట్ అయింది కదా! ఓకే. హాయ్. హాయ్. నా పేరు యువకిషోర్. షార్ట్‌గా మనల్ని యూకి అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఈ ఫేస్ మీకు పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు గానీ, వాయిస్ అయితే ఐడియా ఉండే ఛాన్స్ అయితే ఉంది. నేను ఈ ఛానల్ అదే 'యూకీ టాక్స్' అనే ఈ ఛానల్‌ని సంవత్సరం క్రితం ఏదో పెద్ద ఎంటర్‌టైనింగ్ వీడియోస్ చేసేద్దామని స్టార్ట్ చేశాను. బట్ కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే చెయ్యలేకపోయా. కన్సిస్టెంట్‌గా వీడియోలు చేయలేదనుకోండి, జనాలు దాకరు, ఈ యూట్యూబోడు అస్సలు దాకడు. పాయింటే. బేసికల్లీ ఏంటంటే, నాకు సినిమాలన్నా, స్టోరీస్ రాయాలన్నా ఇష్టం అన్నమాట. మనకంటూ ఒక డ్రీమ్ ఉంది. బట్ దానికోసం మనం పెట్టే ఎఫర్ట్స్ ఉన్నాయి చూడండి. శూన్యం. శూన్యం. యెస్. నాకున్న బద్ధకమే నన్నిప్పటి వరకు తినేసిందన్నమాట. సక్సెస్‌ఫుల్లీ 23 సంవత్సరాలు వేస్ట్ చేసి దొబ్బాను. 24 ఏట కూడా ఎవడు వేస్ట్ చేసుకోవాలనుకోడు కదా! సో, అందుకే ఇక్కడి నుంచి కొంచెం సీరియస్‌గా ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యా. అవునా? అబ్బా! సీరియస్‌గా తీసుకుంటున్నాను కాబట్టి, ఇక్కడి నుంచి ఈ ఛానెల్‌లోని ఎంటర్‌టైనింగ్ వీడియోస్ అనేవి కన్సిస్టెంట్‌గా వస్తూ ఉంటాయి. కేవలం ఎంటర్‌టైనింగ్ వీడియోస్ అనే కాదు, స్టోరీ నరేషన్స్ కూడా వస్తాయన్నమాట. స్టోరీ నరేషన్స్ ఏంటి అని అర్థం కాలేదు కదా! అంటే ఇప్పుడు ఫ్లాప్ అయిన మూవీస్ ఉంటాయి చూసారా? స్టోరీ పరంగా వీక్‌గా ఉన్న మూవీసు, ఆ స్టోరీస్‌ని తీసుకొని వాటిలో చేంజెస్ చేసి నా వెర్షన్‌లోని రీరైట్ చేస్తానన్నమాట. అలా రీరైట్ చేసిన స్టోరీస్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ ఛానెల్‌లోని. చిటికలే. అంతా ఓకే గాని, ఈ స్టోరీస్ నరేట్ చేయడం వల్ల నాకుండే ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు మామ. రైటింగ్ పరంగా మనకుండే స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం అంతే. దీనివల్ల ఏంటంటే కొత్త కొత్త ఐడియాలు రాడానికి, కొత్త స్టోరీస్ రాయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటేటంటే ఫ్లాప్ అయిన మూవీస్‌ని రీరైట్ చేసి, ఆ స్టోరీస్ నేను చదువుకుంటే నాకు బావున్నాయి అన్నట్టుగానే అనిపిస్తది. నాకు బావుంటే సరిపోదు కదా! మీరు విని, ఆ తర్వాత మీకు నచ్చిందో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా నాకుంటది కదా! సో, అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నానన్నమాట. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అంతే కాకుండా డిస్క్రిప్షన్‌లోని 'యూకీ టాక్స్' ఇన్‌స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అయితే పెట్టాను. అక్కడికి వెళ్లి ఆ పేజ్‌ని కూడా కొంచెం ఫాలో అయ్యి, మీకు కనక ఇంట్రెస్ట్ ఉంటే, మీ లైఫ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌ని ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్ నాతో షేర్ చేసుకోండి. ఏదైనా స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తే, ఆ స్టోరీని తీసుకొని కొంచెం సినిమాటిక్‌గా చిన్న చిన్న చేంజెస్ చేసి దాన్నిలా ఈ ఛానెల్‌లో నరేట్ చేస్తానన్నమాట. దట్ టూ విత్ యువర్ పర్మిషన్. ఓకే. అదిదా మన ఛానెల్ యొక్క మోటివ్. హోప్ యూ పీపుల్ గాట్ మై పాయింట్. అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు స్టార్ట్ మై న్యూ జర్నీ. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు యూకీ టాక్స్. రేయ్! ఇంట్రో వీడియో ఏంట్రా ఇంకా ప్లే అవ్వట్లేదు? సారీ మామ పూర్తవ్వలేదు. ఇంకా పెండింగ్‌లో ఉంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నరేషన్స్‌లో మొదటి వీడియో 21 జాన్యువరికైతే రాబోతుంది. అది కూడా నా ఫేవరెట్ యాక్టర్ యొక్క మూవీ స్టోరీని తీసుకొని దాన్ని రీరైట్ చేసి చెప్పబోతున్నానన్నమాట. దగ్గరలో సంక్రాంతి ఉంది. మంచి రోజు. ఆ రోజు కాకుండా 21 జాన్యువరి వరకు ఎందుకెళ్ళావురా అంటే, ఆ రోజు నా బర్త్‌డే అన్నమాట. ఐ వాంటెడ్ టు బిగిన్ మై న్యూ జర్నీ ఆన్ మై బర్త్‌డే. సో లెట్స్ మీట్ ఆన్ 21 జాన్యువరి విత్ అన్ అమేజింగ్ స్టోరీ. అవునట్టు ఏదో చెప్పడం మర్చిపోయానే. ఆ! హ్యాపీ న్యూ ఇయరా! ఈ న్యూ ఇయర్ నేనెలా స్టార్ట్ చేయబోతున్నాను. మీ సంగతేంటి?